దేవునికి స్తోత్రములండి. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మీ పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మరి వాక్యాన్ని వింటున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రియులారా, మనం ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామంటే మరి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట కూడి ఉన్నాం కాబట్టి ప్రియులారా, మనం మరి ఎలా ఉండాలంటే ఎప్పుడు మరి ఆనందంగా సంతోషంగా మరి దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే మనము ప్రియులారా పరిశీలన చేస్తే ప్రతి శుక్రవారము మనము డిప్లొమా థియాలజీ క్లాసును నేర్చుకుంటున్నాం ప్రియులారా. మనం గత వారంలో కూడా మరి 8వ క్లాసుగా మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు ప్రియులారా మనము 9వ క్లాసుగా నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా. ఈరోజు మన క్లాస్ వచ్చి ఏంటంటే 9వ తరగతి అంటే 9th క్లాసు మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ 9వ తరగతి 9th క్లాస్ ఏంటని ఇక్కడ మనం పరిశీలిస్తే మరి నీ ఇల్లు చక్క పెట్టుకో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుని మరి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎందుకు అంటే ప్రియులారా, ఇల్లు అనగానే మనము ఈలోక సంబంధమైనటువంటి దాని గురించి మనం ఆలోచించకూడదు. కానీ ప్రియులారా, మనం ఇల్లు అనగానే దేవుని ఇల్లు ఏదైతే మనమై ఉన్నామో, మనం అంటే మన ఆత్మీయ స్థితిని ఎలా అభివృద్ధి పొందుకోవాలా, దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే దాని గురించి మనం ఈరోజు కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద కొద్ది కాలం జీవించి ఆ తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఎలా చెప్పగలుగుతాము అంటే ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి మన ముత్తాతలు లేరు, మన తాతలు లేరు, కొంతమందికి తల్లిదండ్రులు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ప్రియులారా, ఏదో ఒక్కరోజు మనం కూడా మరి లోకాన్ని విడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎప్పుడైతే మనం మరి ఈ లోకాన్ని విడిచి బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందో అప్పుడు మనము ఏమి పరిశీలన చేసుకోవాలంటే ప్రియులారా, మరి ఎవరైతే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రియులారా మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి మరి దేవుని నీతిని జరిగిస్తారో వాళ్ళు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్తే ప్రియులారా పరదేశంలో ఉంటారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు మరి క్రీస్తుతో పాటు మరి పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రియులారా, మరి భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవుని ఇష్టాన్ని జరిగించకుండా మన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి భూమి మీద మనకు ఇష్టం వచ్చినట్లు బతికితే ప్రియులారా మరి మరణిస్తే ఎక్కడికి వెళ్తారట? నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితులను లేఖనాలు చదివిస్తున్నాయి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మోషేను గురించి మనం పరిశీలిస్తే ప్రియులారా, మోషే ఎలా ఉన్నాడట అంటే దేవుని ఇల్లంతటిలో మరి నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్టే దేవుని ఇల్లు ఏది ఈ రోజున పరిశీలన చేస్తే ప్రియులారా మనమే. మరి మనమై ఉన్నటువంటి మన ఇంటికి యజమాని ఎవరు అంటే ప్రియులారా మరి తండ్రి అయిన దేవుడు. ఒక ఇంట్లో ఒక యజమానుడు ఉంటే, ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే మరి ఆయన చిత్తాన్ని మనం జరిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ ప్రియులారా మన ఇంటిలో ప్రియులారా మనమైనటువంటి ఇంటికి యజమాని ఎవరు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. క్రీస్తు దేవుని ఇల్లంతట్లో కూడా మరి నమ్మకంగా ఉన్నాడు. ఆయన తను నియమించిన వానికి మరి నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ మనకు కూడా ప్రియులారా మనకు ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి.
అయితే ప్రియులారు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి మన విషయంలో మనము పరిశీలన చేస్తే మన జీవితంలో మరి దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనము మరి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నామా లేదా, దేవుడు మనకు ఒక ఇంటిని ఇచ్చాడు, ఈ ఇంటి మీద మనం ఎలా ఉన్నాం, మరి నమ్మకంగా ఉన్నామా లేదా అని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే మరి బైబిల్లో రాయబడ్డ ఒక వ్యక్తిని గురించి మనం పరిశీలన చేస్తే, బైబిల్లో రాయబడ్డటువంటి ఒక వ్యక్తి గురించి మనం పరిశీలన చేస్తే ఎందుకు మరి ఆ వ్యక్తి గురించి మాట్లాడవలసి వచ్చింది దేవుడు అని ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఒక వ్యక్తి గురించి మనం పరిశీలన చేద్దాం. హిజ్కియాకు మరి మరణకరమైనటువంటి రోగం కలగగా ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా మరి హిజ్కియా దగ్గరికి వచ్చి, నువ్వు మరణం కాబోచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ హిజ్కియా ఎవరు అంటే ప్రియులారా, ఒక దేశానికి రాజు. కాబట్టి ప్రియులారా, మరి ప్రవక్త దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకంటే మరి నీ ఇల్లు చక్కగా లేదు కాబట్టి నీ ఇంటిని చక్కపరుచుకో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మరి ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ మాటలు ఎక్కడ నుండి? రాజులు 2వ గ్రంథము 20 అధ్యాయము 1 నుంచి మనము కిందికి పరిశీలన చేస్తే ప్రియులారా, 1 నుంచి 6 వచనాల దాకా మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మనం 1 నుంచి ప్రియులారా 6 వచనాలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఆ దినములో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణం కాబోచున్నావు, బ్రతుకుదు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. చూడండి ప్రియులారా, ఇల్లు చక్కబెట్టుకోమని ఎవరు చెప్పారు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రవక్త అంటే, యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ ఇంటిని చక్కపరచుకో అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ ప్రవక్త ఎప్పుడైతే ఈ మాటలు హిజ్కియాకు చెప్పాడో, ఆయన ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఆయన మరి ఏం చేశాడు? సరేలే చూద్దాంలే అన్నాడా? ఎప్పుడైతే ప్రవక్త దేవుని మాటలు చెప్పాడో అప్పుడు ఏం చేశాడంటే హిజ్కియా ప్రియులారా, తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడంటే ఇక్కడ చూద్దాం చూడండి. 2వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొనగా, ఆయన ఏం చేశాడు? తన ముఖాన్ని గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడని సత్యంతోనూ నీ సన్నిధిని నేను నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించను. ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి, మరి నువ్వు మరణం కాబోచున్నావు గనుక మరి నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనగానే వెంటనే అతడు ఒక రాజుగా ఆయన మరి ఏం చేశాడంటే తన రాజ సింహాసనం నుంచి కిందికి దిగి తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని, ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో నేను ఎలాంటి జీవితాన్ని జీవించాను అని కన్నీళ్లు విడిచుచు మరి దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ప్రియులారా, మనకు సమస్యలు వచ్చినప్పుడు మరి మన మనుషులతో, ఇతరులతో, వాళ్ళతో, వీళ్ళతో చెప్తాం, కానీ మన తండ్రి అయిన దేవుడికి మనం ఎప్పుడైనా మరి మొరపెట్టామా? మన పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడైనా మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రియులారా, మరి దేవుడు మనకు మరి ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి సమస్య ఉంది తండ్రి అని ఎప్పుడైనా మరి తండ్రికి ప్రార్థన చేశామా? ఒక రాజు ఏం చేశాడంటే ప్రియులారా, ఎవరితో సంప్రదించలేదు, మంత్రులతో కానీ సేనాధిపతులతో కానీ ఎవరితో కూడా సంప్రదించకుండా ఎప్పుడైతే దేవుని మాటలు అతనికి వినబడ్డాయో వెంటనే ఏం చేశాడు? రాజసింహాసనం మీద నుంచి దిగి మరి గోడ తట్టుకు తన ముఖము తిప్పుకొని దేవుని ఎదుట మరి నేను ఎలాంటి జీవితాన్ని జీవించిన కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఎప్పుడైతే హిజ్కియా దేవునికి లోబడి మరి దేవునికి భయపడి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేశాడో అప్పుడు జరిగింది ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే 4వ వచనంలో, యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే, చూడండి, ఎప్పుడైతే చెప్పిన వెంటనే లోబడ్డాడు ఎవరు? హిజ్కియా. అలాంటి పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే హిజ్కియా ఎప్పుడైతే ఆ మాటకు లోబడ్డాడో అప్పుడు యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, యెషయా నడిమిశాలల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నువ్వు వెళ్ళు, నా ప్రజల అధిపతి ఎవరు? రాజు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఇట్లనము, నీ పితరుడు అయిన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ దేవుడు ఇక్కడ ఏమన్నా దావీదునకు నీ యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చూడండి, ఏం చేశాడట దేవుడు? కన్నీళ్లు విడుచుట చూచాడు అంటున్నాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోదువు అని చెప్పాడు పిల్లరా. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను 6వ వచనంలో చెప్పాడు. చూడండి, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తాను
చూడండి, ఎప్పుడైతే దేవునికి లోబడి మరి ఎప్పుడైతే ప్రవక్త మాటకు చెప్పిన వెంటనే మరి తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రియులారా. మార్చుకొని ఏం చేశాడంటే గోన పట్టు కట్టుకొని గోడ తట్టుకు తిరిగి మరి దేవునికి సన్నిధిలో కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించినటువంటి పరిస్థితిని మరి దేవుడు చూసి మరి ఇంకా యేషయా అతని ఆ రాజగృహంలో నుండి బయటకు వెళ్ళిపోక ముందే ఏం చేశాడంటే మళ్ళీ ప్రత్యక్షమై మరి వెళ్ళి చెప్పు, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ను నేను పొడిగిస్తున్నా. చూడండి పిల్లలు, మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని మాటలు మన దగ్గరికి వస్తున్నాయో అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మన హృదయాలను స్థిరపరచుకుంటున్నామా? మరి దేవుని తట్టుకు తిరుగుతూ ఉన్నామా లేదా? మరి దేవుడు తిరగకపోతే ప్రియులరా మరి భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని తట్టుకు మనం తిరగాలి. దేవుడు ప్రియులరా మనం పరిశీలన చేసుకుంటే ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్తు ఇనుప బంధకంలో నుండి బయటకు విడిపించడానికి మరి దేవుడు మరి మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారిని ఎన్నుకొని మరి ఆ ఇశ్రాయేలీయులను ప్రియులరా ఐగుప్తు బంధకంలో నుండి విడిపించడానికి అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి మోషే ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి మరి యెహోవా ప్రజలను విడిపించడానికి వెళ్ళినప్పుడు సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే మోషే గారికి ఆ రాజ్య సింహాసనాన్ని చూపించి నువ్వు వాళ్ళని విడిపించడం ఏంటి, వాళ్ళు బానిసలుగానే ఉండని, నువ్వు కూడా ఇక్కడే మాతో ఉండిపో, ఈ రాజసింహాసనం నీకు ఇస్తాను, ఈ దేశాన్ని నువ్వు పరిపాలించు, ఈ దేశానికి నేను ఒక రాజుగా చేస్తానంటే ప్రియులారా అప్పుడు ఒప్పుకున్నాడా మోషే అంటే? ఎంత మాత్రం ఒప్పుకోలేదు ప్రియులు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 నుంచి మనం కిందికి చూస్తే ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని 25వ వచనము, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మంది దృష్టి ఉంచాడు. ప్రియులారా చూడండి, అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం మంది దృష్టి ఉంచాడు. కానీ నేను ఒక రాజు సింహాసనం చేస్తానంటే, నీకు ఒక రాజ్యాన్ని అప్పగిస్తానంటే ఒప్పుకోలేడు. ఎందుకంటే చూడండి ప్రియులారా అలాంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని ప్రజలతో అల్పకాల పాపభోగములు, ఈ లోకంలో ఉన్నవి ఏంటంటే అల్పకాలము, అవి కొద్ది కాలమే ఉండేటటువంటి పరిస్థితి. అందుకే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు అంటున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తుంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎందుకు అంటే అతడు ప్రతిఫలముగా కలబో బహుమానము, నాకు ఒక ప్రతిఫలం ఉంది, ఆ ప్రతిఫలముగా కలబో బహుమానం ఆయన దృష్టి ఉంచినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. చాలా జాగ్రత్త ప్రియులరా. అందుకే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులరా మోషే గురించి ఇంకా రాయబడ్డది ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3:5లో ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ మనకు హెబ్రీలకు రాసిన పత్రిక 3:5లో చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ప్రియులారా దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి పాపానికి శిక్ష విధించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చి తండ్రి పనిని జరిగించడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తుని కూడా మరి సాతాను తండ్రి పని జరిగించకుండా మరి అంటే ఏంటంటే ప్రియులారా మరి మనకు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించకుండా ఎన్నోసార్లు అపవాది మరి క్రీస్తును ఎదిరించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా వాడు ఈ లోకాన్ని చూపించాడు. వీడు ఆ లోకాన్ని చూపించి లోక రాజ్యాలను ఒక్క నిమిషంలో చూపించి ఈ లోక రాజ్యమంతా మహిమంతా నాకు అప్పగింపబడి ఉంది, నాకు మొక్కతివా మరి ఈ లోకం మహిమంతా మరి ఈ రాజ్యాల మహిమంతా నీకు ఇస్తాను అని చెప్తే ప్రియులారా నువ్వు నాకు సాగలపడి నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మాత్రం మొక్కి ఆయనను మాత్రమే సేవించవాలని రాయబడింది. ఎప్పుడైతే అపవాది వాక్యాన్ని చూపించాడో అప్పుడే మరి యేసుక్రీస్తు వారు కూడా వాక్యాన్ని చూపించి సాతాను కానీ ఎదిరించినట్టుగా చూసి చూడండి పిల్లలు, ఈ లోకంలో కూడా మనము దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడానికి వచ్చినటువంటి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, మరి సాతానుకు లోబడిపోతున్నామా లేక దేవుని చిత్తాన్ని మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా మనం క్రీస్తు విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 3:6లో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. తండ్రి ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని మరి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నట్టు దేవుని ఇల్లు అంటే ప్రియులారా మనమే మరి దేవుని ఆ ఇంటి మీద మనమే మరి నమ్మకంగా ఉన్నామా లేదా, క్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడని చెప్తుండ్రు. అంటే అందుకే ఇంకొకటి మాట చెప్తున్నాను ప్రియులారా, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహంలో తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు
ఈ లోక సంబంధమైన ఇల్లు కాదు, కానీ మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ ప్రియులారా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ లోక సంబంధమైన ఇల్లు అంటే దానిని ఎప్పుడైనా మనము సరి చేసుకోవచ్చు. మన ఇల్లు కొంచెము ఈ లోక సంబంధంగా ఒక ఇల్లు ఉందనుకోండి, అది ఎప్పుడైనా మరి కొంచెం పాడైపోతే దాన్ని మనము సమయం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రియులారా మనమై ఉన్నటువంటి ఇల్లు మనము అంటే మన చివరి మధ్యలో ఎప్పుడు మనకు తెలుసా అండి? ఎప్పుడు ఎవరికి కూడా తెలియదు. అంటే మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి జీవితాలు కాబట్టి ప్రియులారా మన అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. యేసుక్రీస్తు రెండో రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడే మన ఇంటిని, అంటే మనమైనటువంటి ఇంటి, దేవుడు మనకు ఒక దేహమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఈ దేహంలో ఉన్నటువంటి మనము చక్కపరుచుకుంటున్నామా? ఈ దేహంలో ఉన్నప్పుడే మరి నీ ఆత్మను చక్కపరుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రియులారా మనం ఏమి చేసినా కూడా ప్రయోజనం లేదు. అందుకే ప్రియులారా దేవుని పనిని జరిగించడానికి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులారా. మన ఇంటిని ఎప్పుడు మరి సరి చేసుకుంటున్నామో లేదా చూడండి ప్రియులారా. ఇక్కడ మన ఈ లోక సంబంధమైన ఇల్లు అంటే దాన్ని ఎప్పుడైనా మనం చక్కపెట్టుకోవచ్చు. కానీ ప్రియులారా దేవుని పనిని జరిగించడాన్ని మన ఇంటికి మరి మనమై ఉన్నటువంటి మనము మరి దేవుని పనిలో నమ్మకంగా ఉన్నామా లేదా, మరి దేవుని పనిని జరిగిస్తూ ఉన్నామా లేక శరీర కార్యాలు జరిగిస్తూ ఉన్నామా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోలేదు. ఈ రోజుల్లో వాక్యం ప్రకటించబడుతుండగా వాతవేయబడినటువంటి మనస్సాక్షి గల వారు చాలామంది ఉంటారు. చూద్దాంలే చేద్దాంలే. ఎందుకంటే ప్రియులారా ఏథెన్స్ వారి గురించి చెప్తాడు. ఏథెన్స్ వారును అక్కడ నివసించు పరజనులు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్తాయందు వినుంటాయందు మాత్రమే కాలం గడిపితే సరిపోదు ప్రియులారా. మనలో మనమే మార్చుకోకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నీటి చుక్క దొరకనటువంటి కాలం యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకు అక్కడ కనబడతా ఉంది. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:7 మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు 8 కూడా, నేడు మీరు ఆయన శబ్దంను వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకుని. చూడండి పిల్లలు, దేవుడు మోషే ద్వారా ఐగుప్తు బంధకంలో నుండి ఇశ్రాయేలును బయటకు నడిపించి ఆ అరణ్య ప్రదేశంలో ప్రియులను నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మోషే మీద దేవుని మీద ఎంతో తిరుగుబాటు చేశారు. అయినా కానీ అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్ల మన హృదయంలో కఠినపరచుకొనకూడదు అంటుండే. కాబట్టి పిల్లలు మన ఆత్మీయ జీవితంలో వాక్యం చదవటము, వాక్యము ప్రకారంగా జీవించడము, ప్రార్థనలో మన విన్నపాలు దేవునికి తెలియజేయడం వలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ప్రియులారా. మరి దేవుడు మనకిచ్చాడు ఇలాంటివి ఈ దేహాన్ని ప్రియులారా. మరి దేవుని పని కోసం మనం ఎంత మట్టుకు పరుస్తూ ఉన్నాము, దేవుని పనిని ఎంత మట్టుకు మనము జరిగిస్తూ ఉన్నాము అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందట. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 9-10 నుంచి మనం 11 వచనాలు పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9-11. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. కాబట్టి అదేవిధంగా చూడండి మనం అంటే తన కార్యాలు ఇప్పుడు ఏ విధంగానైతే దేవుడు తన కార్యాలు ముగించి విశ్రమించాడో ఈ లోకంలో మనం కూడా మన కార్యాలను ముగించి మనం విశ్రమించాలి. అందుకే ఇక్కడ చెప్తుండే, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? తన కార్యాలు ముగించి విశ్రమించాలి. మన కార్యాలు ముగించాలి, తన యొక్క పనిని మనం జరిగించాలి ప్రియులారా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదు. మరి పడిపోతూ ఉన్నామా? దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము మరి సిద్ధంగా ఉన్నామా లేదా మరి పడిపోయామా? వాళ్ళు పడిపోయారు ఆ రోజు. మరి ప్రియులారా మోషే గారి చేత ఎప్పుడైతే ఐగుప్తు బంధకముల నుండి విడిపించి మరి ఆ దేవుడు ఆ అరణ్యంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద సనుక్కున్నారు, వాళ్ళు పడిపోయారు. మరి ఆయన యొక్క విశ్రాంతి నిలిచి ఉంది. మరి ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే నీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. కాబట్టి పిల్లలు మనము మన ఇల్లును చక్కపెట్టుకోవాలి. ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాని ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా వాక్కు ఎప్పుడైతే అతనికి సెలవిచ్చిందో అప్పుడు ఏం చేశాడంటే ప్రియులారా, వెంటనే హిజ్కియా దేవుని సన్నిధిని ప్రార్థించను. దేవుని సన్నిధిలో ఎలాగో జీవించుతున్నా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒకసారి మొరపెట్టుకున్నాడు. నీ ఎదుట నేను ఎలాంటి జీవితాన్ని జీవించాను ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా మరి మొరపెట్టాడు. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన విని మరి 15 సంవత్సరములు ఆయుష్కాలం ఇంకా మరి దయచేసినట్టుగా ప్రియులారా మనం చూస్తున్నాం. మన జీవితంలో మరి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యాలు మనం జరిగించకపోతే మనల్ని మనమే మరి వెంటనే దేవునికి అప్పజెప్పుకొని ఏదైతే ప్రియులారా యెషయా ద్వారా
మరి హిజ్కియాకు మరి దేవుడు వర్తమానం చెప్పాడు, నీ ఇల్లును చక్కబెట్టుకోమన్నప్పుడు అప్పుడు వెంటనే అతడు దేవుని గోడ తట్టు తిరిగి మరి గోనె పట్టు కట్టుకొని ఏం చేశాడంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్లు విడిచుచు మరి తాను దేవునికి అప్పగించుకున్నాడు. అప్పుడు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలము దేవుడు అనుగ్రహించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మన జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. మరి రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపట్టది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, నీటి ఆవిరి వంటి జీవితాలే. కాబట్టి మరి మన జీవితం ఎలా ఉంది ప్రియులారా? మనం ఎక్కడైనా ప్రియులారా చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒక ట్రైన్లో కానీ మనము బస్సులో కానీ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏదైనా లగేజ్ తీసుకుంటే ప్రియులారా, మనం ఏం చేస్తామంటే మన స్టాప్ వచ్చేటప్పటికి ముందే మన సామాన్లన్నీ సిద్ధపరచుకుంటాం, చక్క పెట్టుకుంటాం. అదేవిధంగా ప్రియులారా, మన అంతం ఎప్పుడో తెలియదు, యేసుక్రీస్తు రెండో అక్కడ ఎప్పుడో తెలియదు. కాబట్టి మనమేం చేయాలంటే ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో మన ఇంటిని ఎప్పుడు కూడా చక్కపరుచుకుంటూ ఉండాలని లేఖనాలు చాలా స్పష్టంగా చెలవిస్తున్నాయి ప్రియులారా. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను అని లేఖనాలు చెలవిస్తున్న ప్రియులారా. యోనా ద్వారా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, నినివే పట్టణం వారికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు యోనా ద్వారా. ఎందుకంటే మేము ఈ దేశాన్ని మరి నినివే పట్టణాన్ని నాశనం చేయబోచున్నాను, కాబట్టి మీరు చెడుతనంను విసర్జించి మరి దేవుని తట్టు తిరుగురు అని ఎప్పుడైతే యోనా ద్వారా ఒక వాక్యాన్ని, ఒక సందేశాన్ని పంపాడు. చూద్దాం యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి మనము కిందికి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా 6 వచనాలు మనం పరిశీలన చేద్దాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి కిందికి మనం పరిశీలిస్తే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరం సంచరించు ఇక 40 దినములు నినివే పట్టణం నాశనమగునని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? యోనా 40 దినములలో నినివే పట్టణము నాశనమవబోతున్నది అని నినివే వారికి ప్రకటించాడు. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే అలా ఫస్ట్ మనం చూసాము యెషయా ద్వారా హిజ్కియా ఎలాగైతే మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, అదేవిధంగా నినివే పట్టణం వారు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. చూద్దాము. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకున్నారు. చూడండి పిల్లలు, ఎప్పుడైతే దేవుని వాక్యము యోనా ద్వారా ఇంకా 40 దినములలో మరి నినివే నాశనమగుతున్నది అని చెప్పినప్పుడు ప్రియులారా, వాళ్ళు వెంటనే గోనె పట్టు కట్టుకొని మరి దేవుని సన్నిధిలో తమ్ము తగ్గించుకొని కూర్చున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ సంగతి వినిన వెంటనే చూడండి, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్న నినివే రాజు కూడా ఏం చేశాడని ప్రియులారా, ఎప్పుడైతే వర్తమానం విన్నాడో దేవుని చేత, ఎప్పుడైతే మా వాక్యం ప్రకటించబడిందో ఇంకా 40 దినములో నినివే నాశనమగును అని చెప్పినప్పుడు ప్రియులారా, వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలేమి అల్పులేమి గనులేమి అందరూ ఆ దేశాన్ని పరిపాలించే రాజు కూడా ఏం చేశాడంటే తన సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు పట్టుకొని మరి బూడిదలో కూర్చుని దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 7వ వచనంలో, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా 8, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 9, యెషయా మరి మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలాత్కారంలో మానవ దుర్మార్గతల నుండి విడిచిపెట్టాలి. ఎందుకు నినివే పట్టణం నాశనం అవుతుందని దేవుడు యోనా ద్వారా వర్తమానము పంపించాడు అంటే ప్రియులారా, దుర్మార్గాన్ని జరిగిస్తున్నటువంటి పరిస్థితి, బలాత్కారంను మానివేయాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి. మరి మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్టు కట్టుకునే వాళ్ళను జనులు మనపూర్వకంగా దేవుణ్ణి మనపూర్వకంగా హృదయాంతరంగంలో నుండి దేవుని ఎదుట మరి సాగిలపడి దేవుని ఎదుట తగ్గించుకొని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చం తండ్రి, ఇక మీద నుంచి అలా జరిగించమని మరి దేవుని వేడుకోలే, మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరని ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే నినివే పట్టణము 40 దినంలో నాశనమగునని ఎప్పుడైతే మరి యోనా ద్వారా దేవుడు మరి వర్తమానాన్ని పంపించాడో, దేవుడు ఎప్పుడైతే మాటలు చెప్పాడో, ఎప్పుడైతే ప్రకటింపజేశాడో, అప్పుడు నినివే పట్టణం వారు అల్పులేమి గనులేమి అందరూ రాజు కూడా రాజవస్త్రం తీసివేసి ఏం చేశాడు, గోనె పట్టు కట్టుకొని సింహాసనం ఉండి దిగి మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రియులారా, వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు అన్నీ మానివేసి మరి దేవుని సన్నిధిలో వేడుకుంటూ మొరపెట్టుకుంటూ కన్నీళ్ళు విడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు నినివే పట్టణాన్ని మరి వదిలేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడు. ఎప్పుడైతే నినివే వారు చెడుతనమును మానవేశారు, దేవుని మాట ప్రత్యక్షమైంది.
అప్పుడు మానవేసినప్పుడు పరిస్థితుల్లో చెడుతనం మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునన్న తాను మాట ఇచ్చిన కీడు చెయ్యకమానని. చూడండి పిల్లలు, ఎప్పుడైతే నినివే పట్టణం 40 దినాల్లో నాశనం అవుతుంది, మీరు మారు మనసు చేయండి, మీరు తిప్పుకోండి, మీ హృదయాలను దేవుని తట్టుకు త్రిప్పండి అని ఎప్పుడైతే వారు దేవుడు యోనా ద్వారా ప్రకటింపజేశాడో అప్పుడు జరిగింది ఏంటంటే, నినివే వారు తన చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను క్రియలు జరగాలి మన హృదయంలో, మన ఎదుట మన క్రియలు జరగాలి. వాళ్ళ క్రియల ద్వారా ఏం జరిగింది, దేవుడు చూచి పశ్చాత్తాపుడే వారికి చేయదని తను మాట ఇచ్చిన కీడు చేయక మానిపోయాడని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మనుషుల వాక్యం అని ఎంచక మనం ఎప్పుడైతే దేవుని మాటలు మన దగ్గరికి వస్తున్నాయో అప్పుడు మనం ఏం చేయాలి ప్రియులారా, మనుషులు చెప్తున్నటువంటి వాక్యం అని కాదు, అది మనుషుల వాక్యమని క్షమించండి మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయాలి. మనం వింటున్నటువంటి వాక్యము మనుషుల వాక్యం అని ఎంచకూడదు, అది దేవుని వాక్యం అని ఎంచి ఏదైతే మన ఆత్మను రక్షించేటువంటి వాక్యం ఉంటుందో అది విశ్వాసులైన మీలో అదే కార్యసిద్ధి కలగజేస్తాననేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మన జీవితంలో ఇంకా శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి నీ ఇల్లు చక్క పెట్టుకో, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదు మన లేఖనాలు చెలవిస్తున్న పిల్లరా. సాతాను మనల్ని భ్రమలో పడేస్తాడు, జాగ్రత్త. గరడి సీమోను ఫిలోమోను ఎడబాయక ఉండేను, మారు మనసు లేక బాప్తిసం తీసుకున్నాడు. అతని విషయంలో మనం పరిశీలిస్తే పిల్లరా, గరడి సీమోను బాప్తిసం తీసుకున్నాడు కానీ తన క్రియలు మారలే, తన మనసు కూడా మారాలన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ప్రియులారా అపోస్తల కార్యములు 8:18 నుంచి మనం 24 వచనాలు చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల్లో అపోస్తులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి యొద్ద ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ అధికారం నాకు ఈవిడని అడిగిన. చూడండి ప్రియులారా, దేవుని మరి పరిశుద్ధాత్మని కొనాలని చూస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మను డబ్బుతో కొనాలని చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచిన వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఈడి. పరిశుద్ధాత్మను డబ్బుతో కొనేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎలాంటి పరిస్థితి చూడండి. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందని తలంచుకుంటున్నందున నీ వెండి నీతో కూడా నశించును. ఎప్పుడైతే నువ్వు దేవుని కృపనే దేవుని యొక్క మాటని నువ్వు డబ్బుతో కొనాలనుకుంటున్నావు, చూడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుంటున్నాను నువ్వు తలంచుకుంటున్నావు. చూడండి, పరిశుద్ధాత్మ వరాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడు, బాప్తిసం పొంది మారు మనసు పొందడం ద్వారా వచ్చేటటువంటి దాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడట, డబ్బు ఇచ్చి సంపాదించుకుంటున్నాడని చెప్తున్నాడు. తలంచుకుంటున్న అందులో నీ వెండియో నీతో నశించిపోవును అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 21లో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మన హృదయము దేవుని ఎదుట సరైనది కాకపోతే మనము మరి దేవుని కృపలో ఆయన ఎదుట మనం ఆయనతో పాలు పంపులు పొందుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ప్రియులారా, జాగ్రత్త. 22లో కాబట్టి ఈ చెడుతనం అంతయు మానుకొని మారు మనసు ఉంది ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయం ఆలోచన క్షమించబడవచ్చును. చూడండి, మారు మనసు పొందు, ఇకనైనా నువ్వు దేవుని తట్టు తిరుగు. ఎలాగైతే ప్రియులారా హిజ్కియా తిరిగాడో, ఎలాగైతే నినివే పట్టణం వారు తిరిగారో అలాగే మరి ఇకనైనా నువ్వు కూడా నీ చెడుతనాన్ని విసర్జించి దేవుని వైపు తిరుగు అంటున్నాడు. అదే చెప్తున్నాడు కదా. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు ఉంది ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును అంటే ఏం చెప్తున్నాడు, ఇంకేమంటున్నాడు అంటే ప్రియులారా 23లో నీవు ఘోర భ్రష్టత్వములోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పిన. ఎలా ఉన్నాడట, ఘోర భ్రష్టత్వంలోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉంటే మరి దేవుని ఇల్లు నువ్వు చక్కబెట్టుకుంటున్నావు, దేవుని ఇల్లు అయినటువంటి నీ శరీరాన్ని మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి నువ్వే పరిశీలన చేసుకో పిల్లరా. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అపోస్తల కార్యములు 8:24లో అందుకు సీమోను, మీరు చెప్పిన వాటన్నిటితో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నా అని చెప్పాను. చూడండి, సీమోను ఏం చేస్తూ ఉన్నాడు, అవన్నీ నేను వేడుకోనట, ఇంకా మీరే వేడుకోరు. చేసింది అతను దేవుని ఎదుట తన హృదయం సరిగ్గా లేదు, మళ్ళీ ఎవరు చెప్తున్నారు మీరే నా గురించి వేడుకోండి. ఈరోజు కూడా చాలామంది మనం పరిశీలిస్తే దేవుని ఎదుట సరిగ్గా ఉండరు. మరి బోధకుని దగ్గరకు వచ్చి నా కోసం దేవుని ప్రార్థన చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి క్షమించండి చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఎలాంటి పరిస్థితి, మనము ఎప్పుడైతే దేవుని ఎదుట సరిగ్గా లేమో మనం సరి చేసుకోవాలి. కానీ మరి బోధకుడు చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, కానీ నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేయవా?
చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాటలు వినబడ్డాయో వీళ్ళందరూ మారుమనసు పొందారా లేదా? ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రవక్తలు వాళ్ళు వచ్చి చెప్పారు. యెషయా వచ్చి హిజ్కియాకి చెప్తే వెంటనే మరి అతడు కన్నీళ్ళు విడిచి దేవుని తట్టు తిరిగాడు. కానీ యెషయాకి చెప్పలే, నువ్వు నా కోసం వేడుకోమని. నినివే పట్టణం వారు కూడా యోనాను ఎప్పుడైతే యోనా వారికి ప్రకటించాడో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, గోనె పట్టులు కట్టుకొని మరి గనులేమి అల్పులేమి అందరూ దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. వాళ్ళు కూడా యోనాను మా గురించి వేడుకోమని చెప్పలే. మరి ఈరోజు చాలామంది అదే పని చేస్తూ ఉన్నారు. మా కోసం వేడుకోండి, మా కోసం ప్రార్థించండి. మరి నువ్వేం చేస్తావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా, చాలా జాగ్రత్త. అందుకే మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాను. ఈ లోకంలో మనం పరిశీలించే మన దరిద్రులైనటువంటి మనం ఆయన ధనవంతుడైన ఉండి మన కోసం ఆయన దరిద్రుడైన లేఖనాలు చదివిస్తూ ఉంటే మరి ఈ లోకంలో ధనం కోసం పోరాడేటువంటి వారు మరి దేవుని ఎదుట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి, చాలా జాగ్రత్త. చాలామంది ఎలా ఉన్నారట ఇక్కడ లేఖనాలు చెప్తా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:5 చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనలు కొన్ని మనుషులు వ్యర్థ వాదములను కలుగుచున్నవి, వ్యర్థ వివాదములను అంటే దైవభక్తి దేనికి కావాలనుకున్న లాభసాధకము కావాలనుకుంటున్నట్టు. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు వీరు సత్యహీనులై వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారట, దైవభక్తి లాభసాధం అనుకుని మనుషుల వ్యర్థ వివాదంలోను కలుగుతున్నారు. వీళ్ళు దైవభక్తి లాభసాధం అనుకుంటున్నారు. చూడండి ప్రియులారా, లాభం కోసమే ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మరక్షణ కోసం మరి వస్తున్నారా లేదా ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ప్రియులారా, మన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సంపదకమై ఉన్నది. ఉన్నా లేకున్నా సంతుష్టిగా ఉండాలి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఎలా ఉంటుందట, గొప్ప లాభసాధకంగా ఉంటున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7 కూడా మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. ఈ లోకానికి మనం ఏమైనా తెచ్చామా? ఏమి తెలియదు. దీనిలో నుండి ఏమైనా తీసుకుపోతామంటే ఏమి కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు. 8లో చెప్తున్నాడు, కాగా అన్న వస్త్రం గలవారమేంటి వాటితో తృప్తి పొందుతాం. ప్రియులారా, దేవుడు మనకి ఏది కావాలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. తగిన కాలంలో మనకు ఆయన ఏమి కావాలో అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడు మరి దీన మనసుకులై ఉంటే దేవుడు మనకు ఈ లోకంలో ఏమి కావాలో అది ఇస్తాడు. మనం ఆత్మీయ స్థితిలో మొదట మనల్ని మనం రక్షించుకునే విషయంలో ఉండాలి. అది మెయిన్ దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 ధనవంతులాగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తంలాగు హానికరములైన అనేక దురాశలోను పడుదురు, అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయను అని చెప్తున్నటువంటి మాటలు. 10లో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకుని. చూడండి, యేసుక్రీస్తు 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు ఇస్కరియోతు యూదా. ధనం కోసమే వెంబడించాడు క్రీస్తును. మరి ఈరోజు ఎంతమంది మరి క్రీస్తును తమ ఆత్మరక్షణ కోసం వెంబడిస్తూ ఉన్నారా, లేక ధనం కోసం వెంబడిస్తూ ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఆ తర్వాత ఏం చేశారంటే తను పొడుచుకొని చనిపోయాడు. మరి ఎలాంటి జీవితాలు మనం ఈరోజు కలిగి ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఒకసారి మనల్ని మనమే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు మన విశ్వాస జీవితాన్ని భయంతో వణుకుతో మనము కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా, చాలా జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 కూడా దైవజనుడు గురించి చెప్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకునేటకు ప్రయాసపడేటటువంటి పరిస్థితి మరి మనం ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 కూడా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఒకవేళ ధనం ఉంటే నువ్వు గర్విష్ఠులు కావద్దు. అందుకే చెప్తున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించను. ఈ లోక సంబంధంగా మనకు ధనం ఉంటే దానితో మనము ఏం చేయాలట అంటే గర్విష్ఠులు కావద్దు ప్రియులారా. గర్విష్ఠులు కాక ఏం చేయాలట, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకూడదు అంటున్నాడు. అస్థిరం అది కొద్ది కాలం ఉండేది, మరి మాయమైపోయేది ప్రియులారా. మనం ఈ లోకంలో శాశ్వత కాలం ఉండేది కాదు, మనతో వచ్చేది కాదు, అస్థిరమైనది. అది సుఖంగా అనుభవించటకు సమస్తం మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచాడు. పరలోకము, నిత్య జీవము వీటిని అనుగ్రహిస్తాడు దేవుడు. వాటి యందు మనం ఆలోచించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 కూడా మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు వారు వాస్తవమైన జీవనం సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును
19లో సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారని ఉండాలని వారికి ఆజ్ఞాపించమని చెప్తుందని ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. మన జీవితం ఎలా ఉంది ప్రియులారా? ఇక మనం ఎలా ఉండకూడదు అంటే పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే ఎవరి గురించి చెప్తున్నాడని చూస్తే మీకు చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:15లో తిన్నని మార్గం విడిచి బియ్యను కుమ్మరైన బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలామంది ఇక్కడ చెప్తున్నటువంటి మాట, తిన్నని మార్గం విడిచి బియ్యను కుమ్మరైన బిలాము, ఆయన ఒక ప్రవక్త, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడట, ఆయన ఎలాంటి మార్గం, బిలాము పోయిన మార్గము బట్టి త్రోవ తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. చూడండి, ప్రవక్తలు దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు మరి ఏం కోరుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. మనకేమి కావాలో దాన్ని విడిచిపెట్టి ఇక్కడ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానం అందు దృష్టి ఉంచాడు. అదేనా మనం ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, క్రీస్తు దగ్గరికి వచ్చి మరి ఆ దుర్నీతి వల్ల కలిగినటువంటి బహుమానం అందు మనం దృష్టి ఉంచుతున్నామా? ఈ లోకాన్ని, ఈ లోకాశలు, ధనము, ఆస్తి, అంతస్తులు ఇవే కూడబెట్టాలని చూస్తూ ఉన్నామా? లేక అనేక మంది ఆత్మను రక్షించి మనము మరి నాశనం లేని, అంతం లేని, మరి నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి తండ్రిని మనల్ని పిలుస్తూ ఉండడం మనం గుర్తెరుగుతున్నామా? ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నామనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13లో మనం పరిశీలన చేస్తే ప్రియులరా, ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందరు వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురట. మరి మన పరిస్థితి ఎలా ఉన్నారట? ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుంటున్నారు, కానీ ఇది కొద్ది కాలమే ఉండేది ప్రియులారా, కొద్ది కాలమే ఉండేది. అందుకే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8లో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. చూడండి, దైవభక్తి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, శరీర సంబంధమైనటువంటి సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరం, కానీ మరి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలో, ఇప్పుడైతే మనం దైవభక్తి కలిగి దేవుని భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించినట్టు కాలంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటాం. శరీరాన్ని విడిచిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఉంటాం. కాబట్టి అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినది అన్ని విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించాలని లేఖనాలు చదివిస్తున్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తండ్రి పనిని చేయుటకు చాలా ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే చెప్తున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2లో వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతము, ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. అన్ని పనులు చేయాలి, అన్ని పనులు మనం చేయాలని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పౌలు గారు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించేగా అంటుండు. మంచి సమయాన్ని నాకు ప్రాప్తించింది అంటుండు. ఎందుకు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:12లో క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించుచుండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున అంటున్నాడు. చూడండి, మంచి సమయము ఎప్పుడు మనం ప్రియులారా దేవుని నందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. మనం ఇలాంటి జీవితం కలిగి జీవిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనమే మరి పరిశీలన చేసుకుని మన జీవిత ప్రయాణం ఎలా ఉంది, మన ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటున్నామా లేదా ఇంకా వాత వేయబడినటువంటి మనసాక్షి కలిగి చూద్దాంలే అని అలాంటి పరిస్థితిలో ఉన్నామా చూద్దాం ప్రియులారా. ఇంకా ఎపిసోడ్లకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎపిసోడ్లకు రాసిన పత్రిక 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపకం చేయొచ్చు, మెలకువగా ఉండాలి. మనం ప్రతి సమయంలో మెలకువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మలో ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపన మనం చేయొచ్చు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మరి మెలకువగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. మెలకువగా ఉండాలి. కొలెస్లకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలెస్లకు రాసిన పత్రిక 4:5లో కూడా సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని సంఘమును వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి ఉండాలి ప్రియులారా. మరి సమయం పోనీయద్దు, సద్వినియోగపరచుకోవాలి. మరి సంఘాన్ని వెలుపటి వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా కలిగి జీవించాలి. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చీకట్లో ఉన్నాము, మరి ఇప్పుడు
తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం వచ్చినటువంటి మన పరిస్థితి ఏంటి, మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో ఉండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైన యాజక ధర్మంని జరిగించాలి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేయాలి. అది ఈరోజు మనం చేయాల్సినటువంటి పని. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో రక్షించబడతారో, ఆత్మ సంబంధమైనటువంటి మాట క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ప్రకటించాలి. మరి అలాంటి పరిస్థితులు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు మన జీవిత పరిస్థితి ఎలా ఉంది చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:1 నా కుమారుడు క్రీస్తు చేసినందున కృపచేతను మనం బలవంతులం కావాలా. క్రీస్తు నందున కృపచేత మనం బలవంతులం అవుతా ఉన్నామా, ఎలాంటి పరిస్థితి ఉన్నాం? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు, ఇంకా నా వల్ల విన్న సంగతులు మరి ఎవరికి ప్రకటించాలి, ఎవరికి అప్పగించాలి అంటే ప్రియులారా ఇక్కడ చెప్తా ఉన్నాడు, నమ్మకము ఇతరులకు బోధించకు నమ్మకము సామర్థ్యం గల వారికి అప్పగించాలి. విన్నటువంటి వాక్యము ఎవరైతే మరి దేవుని నందు భయభక్తులు కలిగి మరి దేవుని పని జరిగిస్తారో వారికి అప్పగించాలి, వారే చేయగలుగుతారు. వేరే వాళ్ళకి ఇచ్చినామనుకోండి దేవుని పని జరిగించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే చెప్తుండే ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2 నీవు అనేక సాక్షులు నా వల్ల విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి దేవుని యందు. మరి వారికి అప్పగిస్తే దేవుని పని సంపూర్ణంగా జరిగిస్తారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో గలితీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 6:9 మనము మేలు చేయుట యందు విసుకయుందుము, మనము అలియాక మేలు చేతి తగిన కాలం అందు పంట కోత్తము, మనం ప్రకటిస్తూ ఉండాలి. అందుకే చెప్పాడు కదా, వాక్యాన్ని ప్రకటించి నువ్వు సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటున్నాడు. ఎందుకంటే తగిన సమయం అందు మనం పంట కోసేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా, చాలా జాగ్రత్త. గలితీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలితీయులకు రాసిన పత్రిక 6:10 కాబట్టి మనకు సమయం దొరికిన కొలది మనుషుల చూడండి సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాటిల్లో మేలు చేయదము. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో, దేవుని యొక్క గృహంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారో వారి ఎడల మనం మేలు చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చెప్పాలి కానీ శరీర సంబంధమైనటువంటి సంగతులు కాదు. క్రీస్తు యేసు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించి మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు తను బలిగా అప్పగించుకున్నాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరి మనం చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనము నిత్య జీవానికి వెళ్తామని చెప్పాలి ప్రియులారా. అదే ప్రియులారా మనం ఈరోజు చేయాల్సింది ప్రియులారా, మనం చేయాల్సింది వారిని మనం విశేషంగా వారి చేయని మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని సంకల్పం తెలుసుకొని దాన్ని ప్రకటించే వారిగా ఉండాలి కానీ దాన్ని మరి దాచుకోకూడదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని సంకల్పం మనకు అర్థమైందో, దేవుని వాక్యం మనకు అర్థమైందో దాన్ని ఏం చేయాలి, మనం ప్రకటిస్తూ ఉండాలి. అందుకే నమ్మకము సామర్థ్యం గల వారికి వాక్యాన్ని అప్పగించి అంటున్నాడు తిమోతి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. చాలా జాగ్రత్త. అపోస్తల కార్యాలయం 20:25 మన పరిస్థితి ఇదిగో దేవుని రాజ్యంను గురించి ప్రకటించు నేను మీ మధ్యన సంచరించుంటే మీలో ఎవరు ఇక మీద నా ముఖం చూడని నాకిప్పుడు తెలియను. చూడండి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఏం చేశాడు ఆయన పౌలు గారు, తన గురించి తను డప్పు కొట్టుకున్నాడా అంటే లేదు ప్రియులారా. ఏం చేశాడంటే, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుంటేని. దేవుని రాజ్యం వస్తూ ఉంది, మీరు అందులో ప్రవేశించండి, నమ్మండి, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచండి, మీ బాప్తిసం తీసుకున్న వల్ల దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. మీరు సిలువేసిన ఈయేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, మీరు జీవాధిపతిని చంపితే ఆయన దేవుడు మృతుల నుండి తిరిగి లేపాడు అని అనేకమైనటువంటి మాటలు ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి నడిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? అపోస్తల కార్యములు 20:26 కూడా కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను ఉత్తరవాదిని కాదు నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నామో ఎవరైనా వినలేరు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని చెప్పడమే మన బాధ్యత. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడు, మార్కు సువార్త 16:15-16 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను ఉత్తరవాద దోషిని కానని నేడు మిమ్మల్నే సాక్ష్యం పెడతా ఉన్నాను. మీనే, ఎందుకంటే నేను ప్రకటించా, ఎవరినో కాదు సాక్ష్యం పెట్టేది, మిమ్మల్ని నేను సాక్ష్యం పెడతా ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మల్నే సాక్ష్యం పెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లారా, ఎందుకంటే ఇంకేం చెప్తున్నానంటే అపోస్తల కార్యములు 20:20 దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేను ఏది దాచుకునలేదు. దేవుని సంకల్పం అంతా మీకు చెప్తా ఉన్నాను, నేను ఏది దాచుకోలేదు. కాబట్టి మరి మీ విషయంలో నేను ఉత్తరవాదిని కాను అని చెప్తున్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్త. ఇంకా చెప్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి మనం 8 వర్షాలు మనం పరిశీలిస్తే ఆయన యొక్క జీవితము ఎలా జీవించాడు
ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడల్పోకాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రము కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించను. చూడండి, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసంని మనం కాపాడుతూ ఉన్నామా? ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షను ఆపేక్షించిన వారందరికీ అనుగ్రహిస్తాడు తండ్రి అంటున్నాడు. మరి మన జీవిత ప్రయాణం ఎలా ఉంది? మన జీవిత ప్రయాణంలో మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటున్నామా లేదా? మనము దేవుని ఎదుట ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము? మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అపోస్తలుడైన పేతురు గారు సంఘంతో ఒక మాట మాట్లాడుతూ చెప్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:5లో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, అందరినూ ఎదుటివాని ఎడల దీన మనసు తాను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఏ వస్త్రాలు ధరించుకోవాలంటే దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలంటున్నాడు. చూడండి, దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించడు. ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో దేవుడు మన ఇక్కడ కృప చూపించేటటువంటి పరిస్థితి. అహంకారులను దేవుడు విసర్జిస్తాడు. చాలా జాగ్రత్త. ఈరోజు అహంకారం ఉందా? ఏ అహంకారం ఉంది? జ్ఞానం అనే అహంకారం ఉందా? డబ్బు అనే అహంకారం ఉందా? ఈ లోకంలో ఏ అహంకారం ఉందో దాన్ని బట్టి మరి నువ్వు విసర్జించబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి పరిశీలన చేసుకో. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. దీనంగా ఉంటే కృప చూపించేవాడు మన తండ్రి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండాలి. మనం ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలట? దీన మనసుకులై ఉండాలని లేఖనాలు చదివిస్తున్న పిల్లరా, చాలా జాగ్రత్త. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7లో కూడా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించినాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం ఏదో చింతపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కాదు, మన చింత అంతా ఎవరి మీద వేయాలి? ఆయన మన కోసం చింతిస్తున్నాడు. మన చింత ఆయన మీద మనం వేయాలి ప్రియులారా. ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8లో కూడా నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది మరి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనని వెతుకుచూ తిరుగుతున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. మన అపవాది ఎప్పుడు మింగివేస్తా, ఎప్పుడు వానిలో చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. మరి అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండాలి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు అపవాదిని దేవుని యొద్దకు మనం వస్తే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ప్రియులారా, అందుకే మనం పరిశీలన చేసుకుంటే ఏం చూసామంటే మన ఇంటిని ఎలా చక్కబెట్టుకున్నాము. మరి చక్కబెట్టుకోవాలంటే ప్రియులారా, ఎందుకు అంటే ప్రియులారా, హిజ్కియాకు దేవుని మాట ప్రత్యక్షమైనప్పుడు వెంటనే ఏం చేశాడు? ఇక్కడ మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 20-21లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణం కాబోచు, నువ్వు బ్రతుకుతూ కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఎప్పుడైతే మరి నువ్వు మరణం కాబోచు, నువ్వు ఇంటిని చక్కబెట్టుకోమంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే మరి వెంటనే ప్రియుల తన గోనె పట్టు కట్టుకుని రాజసింహాసనం కిందకి దిగి గోడ తట్టు తిరిగి మరి కన్నీళ్లు విడిచి దేవుని ఎదుట ప్రార్థించి ప్రియులారా ఇంకా 15 సంవత్సరములు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని మరి పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మన జీవితంలో సాతాను చూపించే దురాశలకు లోబడి ఈ లోక సంబంధంగా ప్రకృతి సంబంధమైన వాటి అంది దృష్టి ఉంచుచున్నామా, లేక మరి మనము ఈ లోకాన్ని విడిచి వెళితే ప్రియులరా, ఈ లోకాన్ని విడిచి వెళ్తే మరి క్రీస్తు వచ్చేంత వరకు ప్రియులరా మనం పరదేశం ఉంటాం. క్రీస్తు వస్తే మరి ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులరా, మన జీవితం ఎలా ఉంది? మరి మన ఇంటిని చక్కబెట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రియులరా ప్రవక్త ద్వారా ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడుతుందో మనం వాత వేయబడినట్టు మన శాసకుల వారిగా ఉండకూడదు. ఎందుకంటే చూడండి, అక్కడ హిజ్కియా ఏం చేశాడంటే మరి యెషయా ఎప్పుడైతే ప్రకటించాడో ఈ ఇంటిని చక్కబెట్టుకోమని వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుని పోయి తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. నినివే వారు అలాగే చేశారు. చూడండి, నినివే పట్టణం వారు కూడా అలాగే జరిగించారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము మరి దేవుని ఇంటిపైన మరి దేవుడి ఇల్లు అయినటువంటి మనము మరి ఇంటికి యజమానైనటువంటి తండ్రి చిత్తాన్ని మనలో నెరవేరుతుందా? తండ్రి చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? లేకపోతే ప్రియులారా, ఇప్పుడే మనల్ని మనం మార్చుకోవాలి, దేవునికి లోపడాలి. ప్రార్థించండి, తండ్రి మరి ఇంతటి వరకు నా జీవితం ఎలా జీవించాను, కానీ ఇప్పటి నుంచి అయినా తండ్రి మరి నీ చిత్తాన్ని జరిగించడానికి, నీ ఇష్టంగా జీవించడానికి నన్ను వాడుకో తండ్రి, నాకు ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని నాకు అనుగ్రహించండి.
తండ్రి అని మరి దేవునికి ప్రార్థన చేసి మరి దేవుని ఎదుట మొరపెడితే ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి దేవుని కృపలో మనం ఎదగాలి. ఎప్పుడైతే మన ఇంటిని చక్కబెట్టుకుంటామో కాబట్టి ప్రియులారా దేవుడు మన కార్యాలు మనలో జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. దేవునికి మనం చేతి అందిస్తే ప్రియులారా దేవుడు మన చేయిని పట్టుకుంటాడు. కాబట్టి ప్రియులారా వెళ్దాం, తండ్రి దగ్గరికి వెళ్దాం, తండ్రికి వేడుకుందాం, మరి మన ఇంటిని ఇకనైనా చక్కపరుచుకుందాం, మరి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తాం. కాబట్టి ప్రియులారా మనము మరి మన ఇంటిని చక్కపరుచుకునే కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను ప్రియులారా. మరి అలాంటి హృదయం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ప్రియులారా. మరి ఇంతవరకు చెప్పినటువంటి వాక్యము మనందరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయును గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ, రెండో ఛానల్ బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగాలు మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలిభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి. తద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.